Hello friends, welcome back to our channel on statistics. So previous video syllabus overview ఇచ్చాను ఏపీ సెట్ 2024 స్టాటిస్టిక్స్ సంబంధించి. సో మనకి ఈ వీడియో నుంచి లెక్చర్ వైజ్ సిరీస్ ఆల్మోస్ట్ 25 లెక్చర్స్ ఉన్నాయి. ఆ 25 లెక్చర్స్ 1 by 1 ఇస్తాను. అందులో మీకు మేజర్గా వచ్చి ఫస్ట్ లెక్చర్ థియరీ ఉంటుంది. థియరీ తర్వాత 2-3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. తర్వాత ఎంసీక్యూస్ అని చెప్పి సపరేట్గా క్వశ్చన్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్ డ్రైవ్ లింక్ అనేది షేర్ చేయబడుతుంది. ఓకే, సో ఫస్ట్గా మీకు లెక్చర్ 1 స్టార్ట్ అవుతుంది, యూనివేరియట్ ర్యాండమ్ వేరియబుల్స్. సో దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ సెట్ మేబీ దే ఆర్ అవేర్ అబౌట్ దట్ వాట్ ఈస్ ర్యాండమ్ వేరియబుల్స్. సో ర్యాండమ్ వేరియబుల్ అంటే మనకి మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బై యూనివేరియట్ కావచ్చు, బై వేరియట్ కావచ్చు. సో మనకు ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏ మ్యాపింగ్ ఫ్రమ్ శాంపుల్ స్పేస్ టు రేంజ్ స్పేస్, రైట్? So there will be a function. So mapping from range space to, for example, ht, th, zoom. మనకు ఒక కాయిన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ 2 times రోల్ చేసినప్పుడు హెడ్ హెడ్, ట్రైల్ హెడ్, హెడ్ ట్రైల్, ట్రైల్ ట్రైల్. ఓకే, 4 ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అని వచ్చి నెంబర్ ఆఫ్ హెడ్స్ ఈచ్ ట్రైల్ అనుకున్నప్పుడు మనకు 1 అయినా కావచ్చు, 0 అయినా పాసిబిలిటీ ఉంది, 1 అయినా పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ శాంపుల్ స్పేస్ వచ్చి హెడ్ హెడ్, 2 హెడ్స్ ఉన్నప్పుడు 2, అదేవిధంగా ట్రైల్ హెడ్, హెడ్ ట్రైల్. సో ఇక్కడ 1, అదేవిధంగా ట్రైల్ ట్రైల్ ఉన్నప్పుడు 0. సో దిస్ ఈస్ ద ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్. ఐ హోప్ ఎవరీవన్ అవేర్ అబౌట్ ద ఫార్మల్ డెఫినేషన్. సో మనకు ర్యాండమ్ వేరియబుల్ తర్వాత మనకు మేజర్ ఇంపార్టెంట్ వచ్చి ఫర్ ఎంసీక్యూస్. ఓకే, మనకి ఎంసీక్యూస్కి వచ్చి మెయిన్ ఇంపార్ట్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మీకు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ నుంచి మ్యాక్సిమం 1 to 2 క్వశ్చన్స్ కంపల్సరీ అయితే వస్తాయి, వెదర్ ఇట్ ఈస్ యూనివేరియట్ ఆర్ బైవేరియట్, ఈవెన్ సిఎస్ఆర్లో కూడా. మీకు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఒక డెఫినేషన్ వచ్చి ఎక్స్ ఈజ్ ర్యాండమ్ వేరియబుల్ and it should satisfy the property called it will usually will denote as capital F of x, then probability of capital X less than or equal to small x. So distribution function is nothing but cumulative distribution function. మనకు మీడియన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలాగైతే ప్రీవియస్ వాల్యూస్ సమ్ అప్ చేసుకుంటూ వెళ్తామో ఆ ప్రాపర్టీని డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్కి వస్తాయి, కానీ ప్రాపర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఫస్ట్ వన్ వచ్చి లోయర్ లిమిట్ ఈజ్ 0. ఓకే, అదేవిధంగా అప్పర్ లిమిట్ వచ్చి 1 అయి ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రేంజ్ ఆల్వేస్ ఫ్రమ్ 0 to 1. నెక్స్ట్ వచ్చి మనకు ఫార్ములాస్ అనేది 2 ఫార్ములాస్. నెంబర్ 1 వచ్చి మనకు ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఇచ్చిన తర్వాత కానీ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనకు ఫార్ములా వచ్చి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఈ ఫార్ములా మీకు ఎగ్జాంపుల్స్లో క్లియర్ అవుతుంది. సో జస్ట్ నేను ఫార్ములాస్ పట్టుకు రాస్తున్నాను ఇప్పుడు ఇక్కడ. ఓకే, సిమిలర్లీ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే కన్నా ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బికి వచ్చి మనకు ఫార్ములా ఉంది, సేమ్ ఫార్ములా. ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అనేది యాడప్ అయి ఉంది. సో మనం దాన్ని రిమూవ్ చేయాలంటే మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ చేయాలి. ఓకే, సో ఇక్కడ మైనస్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ ఒక ప్లస్ ఉంటుంది. సో ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు అనేది మిస్సింగ్ అయింది. సో అప్పుడు ప్లస్ చేయాలి, మైనస్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఎక్స్ ఈక్వల్ టు బి ప్లస్ మైనస్ చేసినప్పుడు ప్లస్ అనేది మనకి ఇక్కడ వెళ్ళిపోతుంది. సో మైనస్ అనేది మిగులుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు. ఓకే, సో సిమిలర్లీ నెక్స్ట్ పాసిబిలిటీ వచ్చి మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ బి. ఓకే,
ఇక్కడ మీరు గమనించినట్టయితే గన ఇక్కడ మిస్సింగ్ ఉంది ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు b, ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ ప్లస్ చేయాలా, ఇక్కడ మైనస్ చేయాలి సేమ్. ఓకే, సిమిలర్లీ ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a, ఇక్కడ x మిస్సింగ్ ప్లస్ a యాడ్. ఓకే, సో దిస్ ఫోర్ ఆర్ ద ఫార్ములాస్. ఇక్కడ మనకి సిమిలర్లీ probability at single point find out చేయాలనుకోండి, probability of x equal to a, formula is f of a minus f of a negative. యూజువల్గా మనకి కంటిన్యూస్ కేసులో అయితే probability at single point will be 0. okay, we will discuss later on that thing also. So similarly these are the more about distribution function formulas. okay, so next మనకి probability mass function. సో probability mass function is discrete case లో వస్తుంది. సో మనకు ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి. probability of xi should be greater than equal to 0 and summation of probability of xi should be equal to 1. okay, సో discrete mass function క్వశ్చన్స్ అయితే మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉండవు, వచ్చినా కూడా మనకు అవి సింపుల్గా అయితే ఉంటాయి. ఓకే, సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ శాంపుల్ స్పేస్ లైక్ 0, 1, 2, 3, then they are giving some k value, k, 2k, 3k, 4k, then find the probability of k value. next k value కనుక్కున్న తర్వాత what is the probability between 0 less than 1, x less than 2. సో మనకి ఈ వాల్యూ కనుక్కోవాలంటే డైరెక్ట్ అగైన్ మనము సిడిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి సిడిఎఫ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే మనకు డైరెక్ట్గా ఈ ఇంటర్వెల్లో ఉంది కదా, ఈ ఇంటర్వెల్లో 1 అనే మటుకు లై అవుతుంది, ఏవి లై ఓకే, సో 1 విల్ బి ద ఆన్సర్. ఓకే, లైన్ అయితే అలా అయినా చేయొచ్చు. సో సిమిలర్లీ మీకు కంటిన్యూస్ రన్ వేరియబుల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో పీడిఎఫ్లో మీకు అగైన్ సేమ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. పర్ఫెక్ట్ విల్ బి ఈక్వల్ టు 1, ఇంటిగ్రల్ ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, సో ఫంక్షన్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అనేది. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తాను ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 1. సో వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఉందనుకోండి. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే మనకు పీడిఎఫ్ అనుకోవాలంటే జస్ట్ ఇంటిగ్రల్ చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. d by dx of f of x should be equal to f of x. okay, so this property is also very important, so we have to remember when we are solving questions. So next question వచ్చి, so I have a question like capital F of x equal to 0, x less than or equal to 0, x when 0 less than or equal to x less than or equal to 1, 1 when x greater than or equal to 1. So it is capital F of x. So it is the distribution function. So from distribution function I have to find the PDF small f of x. Then I have to find the probability of 1 by 3 less than or equal to x less than or equal to x less than or equal to 1 by 2. So then probability of 1 by 2 less than or equal to x less than or equal to 2. So by observing given PDF, the distribution function is continuous. So we have to just differentiate our function. So మన differentiate చేసామనుకుంటే f of x అయితే వస్తుంది. f of x ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. So 1 0 less than or equal to x less than or equal to 1 0 otherwise. So this is the distribution function, probability density function. So ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ probability of 1 by 3 less than or equal to x less than or equal to 1 by 2. సో మనకు డైరెక్ట్గా f of b మైనస్ f of a రూల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా మీరు ఇంటిగ్రల్ రూల్ అయినా ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ నుంచి చేసుకోవచ్చు. 1 by 3 to 1 by 2 1 into dx. So finally it will be 1 by 2 minus 1 by 3. So 6 1 by 6. So next second is, this one is very important. Probability of 1 by 2 less than or equal to
x less than or equal to 2. సో ఇక్కడ మీరు క్వశ్చన్ గమనించినట్టయితే కనుక అప్పర్ లిమిట్ అనేది 2 ఉంది, బట్ మన క్వశ్చన్లో ఓన్లీ 1 అనే ఉంటుంది. సో వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ 1/2 to 1 into dx. సో ఆన్సర్ విల్ బి ద ఆఫ్. ఓకే, సో వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్స్ అలా. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే సమ్ ట్రిక్స్ అనేది ఉంటాయి క్వశ్చన్స్లో. సో క్వశ్చన్ వచ్చి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 x less than or equal to 0, x square when 0 less than or equal to x less than 1/2, next 1 minus 3 into 3 minus x whole square by 1/2 less than or equal to x less than 3, when x greater or equal to 3. So first we find out f of x, then probability of mod x is less than or equal to 1, then probability of 1/3 less than x less than or equal to 4. Okay, so ఈ క్వశ్చన్ లో మనం చూసినట్టయితే కనుక, సో అగైన్ ఇట్ ఈస్ కంటిన్యూస్ కేస్. సో f of x ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ పాయింట్ is 0. సో 2x for limit 0 less than or equal to x less than or equal to 1/2. అదేవిధంగా సెకండ్ కేసులో 3 2 are 6, 6 minus plus 6/25 into 3 minus x. So again it is 1/2 less than or equal to x less than 3. So remaining places 0. So this is the 0 otherwise. So this is our given PDF. So we have to find probability of mod x is less than or equal to 1. Okay, see, mod means we have to minus 1 less than or equal to x less than or equal to 1. So it implies minus 1 to 1 f of x dx. ఇక్కడ మనకు లిమిట్స్ అనేది చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సి వస్తుంది. -1 to, సో ఇక్కడ 1/2 వరకు ఒక ఇంటర్వల్ ఉంది. సో 1/2 ఒక ఫంక్షన్ వచ్చి 2x dx ప్లస్ అగైన్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1/2 to 1 6/25 into 3 minus x dx. సో జస్ట్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేస్తే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో సిమిలర్లీ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏముంది, 1/3 to less than x less than 4. ఓకే, సో మనకి ఈ క్వశ్చన్ ఒకసారి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో తరపునైనా చేయొచ్చు. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎలా చేయొచ్చు, సో f of b minus f of a, రైట్. సో f of b minus f of a. సో f of b వచ్చి 4, f of 4 greater than 1 అయినప్పుడు 1 minus f of a వచ్చి 1/3. So 1/3 value lies between here. So 1/3 means 1/9. So it is 8/9. Okay. So like that, if you want more example, there is one book called New Mathematical Statistics. I will show that book here. Okay. మనకి ఈ బుక్లో చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డ్రైవ్ లింక్ అయితే నేను షేర్ చేస్తాను. ఓకే, సో లైక్ some examples కూడా ఉంటాయి. It is useful for CSR net exams also. Okay, if any doubts you can comment.